వచ్చే ఏడాది ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం తొలి రోజే స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించనుంది సర్కార్. ముందుగా కొన్ని సెలెక్టెడ్ స్కూళ్లలో ప్రారంభించి ఆ తర్వాత దశల వారీగా విస్తరించే ఆలోచనలో ఉంది. మన్నా, అక్షయ పాత్ర ట్రస్టులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. కొత్త స్కీమ్తో ప్రీ ప్రైమరీ నుంచి 10th వరకు 20 లక్షల మందికి లబ్ధి జరగనుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్కూళ్లు రీఓపెన్ అయ్యే ఫస్ట్ రోజే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అమలు చేయనుంది సర్కార్. అందుకోసం అవసరమైన కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా అక్కడ ఉన్న వసతులు, సెంట్రలైజ్డ్ కిచెన్ల లభ్యత ఆధారంగా దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ప్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 20 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పోషకాహారం అందించాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు పాలు కూడా అందించాలని ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో వంట చేయడానికి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. దీని ప్రకారం ప్రతి 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచే ఆయా నియోజకవర్గాల్లోని సర్కారు స్కూళ్లకు టిఫిన్ సప్లై అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలైన మన్నా ట్రస్ట్, అక్షయ పాత్రకు అప్పగించాలని నిర్ణయించారు. హైదరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మేడ్చల్, వరంగల్ జిల్లాల్లో మన్నా ట్రస్టుకు ఇవ్వాలని, మిగిలిన చోట అక్షయ పాత్రకు ఇవ్వాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో 1.5 ఎకరం నుంచి 2 ఎకరాల స్థలాలను వీరికి లీజ్ రూపంలో కేటాయించాలని నిర్ణయించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో అధికారులు చర్చించారు. సీఎస్ రామకృష్ణారావు స్థలాలను సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే సీఎం నియోజకవర్గం కొడంగల్లోని అన్ని బడుల్లో బ్రేక్ఫాస్ట్ కొనసాగుతోంది. ముందుగా వసతులు ఉన్న ప్రాంతాలు, సెంట్రలైజ్డ్ కిచెన్లు సిద్ధంగా ఉన్న నియోజకవర్గాల్లో స్కూల్ రీఓపెన్ అయిన ఫస్ట్ డే నుంచే బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కిచెన్ల నిర్మాణం పూర్తయ్యే కొద్దీ స్కీమ్ను విస్తరించే యోచనలో ఉన్నారు. సర్కారు బడుల్లోని పేద విద్యార్థులకు ఉదయం కడుపు నిండా టిఫిన్ దొరుకుతుంది. బడి మానేసే వారి సంఖ్య కూడా తగ్గుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి ₹10.50 ఇస్తూ ఉండగా దాన్ని ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకు 11, హై స్కూల్ విద్యార్థులకు 13కు పెంచే యోచనలో ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కి మిల్లెట్ ఇడ్లీ, దోశ, చపాతీ, టమాటా రైస్, కిచిడీతో టిఫిన్ పెట్టనున్నారు.